అందరికీ నమస్తే. నేను మీ మరాఠా వెంకట సోమాజీ. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని నిర్మించినటువంటి 'ఛావా' చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదలైన విషయం మీ అందరికి గూడా తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అనేక మంది పలు రకాలైనటువంటి విశ్లేషణలు, రివ్యూలు రాస్తున్నారు. చాలా పెద్ద ఎత్తునే గూడా ఈ విశ్లేషణ అన్నది జరుపుతున్నారు. అయితే వీటిలో చాలా వరకు కూడా నిజమైన చరిత్రకు దరిదాపుల్లో కూడా లేదనే విషయాన్ని అందరూ గమనించాలి. నన్ను కూడా చాలామంది మా వాయిస్ ఆఫ్ మరాఠా సబ్‌స్క్రైబర్స్ కానివ్వండి, తర్వాత మా పేజ్ ఫాలోవర్స్ కానీ అడిగారు. మీరు కూడా ఒక వీడియో దీని మీద ఎందుకు చేయకూడదని. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఆహ్, నిన్నటి రోజున ఉండటం వల్ల ఆ వ్యక్తిగత బిజీలో నేను ఈ వీడియో అన్నది చేయలేకపోయాను. దాన్ని క్షమించాలి. దానికోసమని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. 'ఛావా' మూవీ గురించి, అందులో ఉన్నటువంటి విషయాల గురించి, సంఘటనల గురించి మనం మాట్లాడుకునే ముందు, అసలు ఈ సంభాజీ మహారాజ్ ఎవరు? ఎక్కడ పుట్టారు? ఆయన చరిత్ర ఏంటి? ఆయన యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మిత్రులారా. ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఛత్రపతి హిందవీ స్వరాజ్య సంస్థాపకులు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ సయీబాయిల యొక్క మొదటి సంతానం సంభాజీ రాజే శివాజీ రాజే భోస్లే. ఈయన మహారాష్ట్రలోని పురందర్ కోటలో జన్మించడం జరిగింది. మే 14వ తేదీ 1657 సంవత్సరంలో. ప్రతి ఒక్క విషయం కూడా మీకు క్షుణ్ణంగా నిజమైన చరిత్ర చెప్పాలని కొన్ని విషయాలు నేను ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఆ విషయాలు చూస్తూ మీకు చెప్తూ ఉంటాను. మే 14వ తేదీ 1657 సంవత్సరంలో పురందర్ కోటలో ఆయన జన్మించారు. సంభాజీ రాజే జన్మించిన 2 సంవత్సరాల కాలానికే మహారాణి సయీబాయి మాసాహెబ్ తీవ్ర అనారోగ్యం చేత మరణించడం జరిగింది. తర్వాత శంభురాజే యొక్క ఆలనా పాలన మొత్తం కూడాను రాష్ట్రమాత, రాజమాత జిజాఉమా సాహెబ్ తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే సంభాజీ రాజే చిన్నప్పటి నుంచి పెరుగుతున్న విధానం కానివ్వండి, అదేవిధంగా ఆయన తండ్రి అడుగుజాడలను అబ్జర్వ్ చేస్తున్న విధానం కానివ్వండి, చాలా ఆశ్చర్యం కలుగజేస్తుందండి. సంభాజీ రాజే 9 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రి అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ తో కలిసి మొఘలుల యొక్క రాజధాని కేంద్రమైనటువంటి ఆగ్రా కోటకు పయనమయ్యారు. ఆగ్రా కోటలో అందరి వలె తల వంచి నమస్కారం చేయమని చెప్పగా సంభాజీ రాజే స్వాభిమానంతో సగర్వంగా తల ఎత్తుకొని ఔరంగజేబు యొక్క కళ్ళల్లోకి ధీటుగా చూస్తూ ఆయన మాట్లాడడం జరుగుతుంది అండి. అంత గొప్ప ధైర్యశాలి మన శంభురాజే. అంతేకాదు 14 సంవత్సరాల ప్రాయంలో అన్ని శాస్త్ర విద్యలు నేర్చుకొని నిష్ణాతులైనటువంటి వ్యక్తి మన శంభురాజే. 16 సంవత్సరాల వయసులోనే ఆయన బుధభూషణ్ అనేటువంటి ఒక సంస్కృతమైన భాషలో అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. అదేవిధంగా 16 సంవత్సరాల వయసులోనే దాదాపు 18కి పైగా దేశీ విదేశీ భాషలు ఆయన మాట్లాడగలిగేటువంటి బహుభాషా ప్రజ్ఞాశాలి మన శంభురాజే. అంతేకాకుండా మన శంభురాజే శ్రీరామచంద్రుని వలె ఉత్తమమైనటువంటి గుణగుణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. దానితో పాటు ఆ కాలంలో ఎలా అంటే సామ్రాజ్య విస్తరణలో పొరుగు రాజ్యాల యొక్క రాజుల యొక్క పుత్రికలను వివాహం ఆడడం చాలా సహజమైనటువంటి చర్య అండి. కానీ శ్రీరామచంద్రుని యొక్క వ్యక్తిత్వం పునికి పుచ్చుకున్నటువంటి సంభాజీ మహారాజ్ ఏకపత్ని వ్రతుడిగా తన జీవితాంతం జీవించారండి. ఏకపత్ని వ్రతుడు, శ్రీరామచంద్ర వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన సంభాజీ మహారాజ్. తను జీవించిన కాలం చాలా తక్కువ సమయం అండి. శివాజీ మహారాజ్ తీసుకోండి, 50 సంవత్సరాలే ఆయన జీవించారు. అందులో బాల్యం పోగా చాలా తక్కువ ప్రాయం ఉంది ఆయన దగ్గర.
35 సంవత్సరాలే. అదేవిధంగా సంభాజీ మహారాజ్ కూడా ఆయన జీవించినటువంటి 31 సంవత్సరంలో 15 సంవత్సరాల వరకు కూడా ఆయన బాల్యం కిందికి తీసేస్తే మిగిలిన 16 సంవత్సరాలు అతి తక్కువ కాలంలో సుమారుగా 127కు పైగా యుద్ధాలు చేసినటువంటి సంభాజీ మహారాజ్ ఏ ఒక్క యుద్ధంలో కూడా అపజయము అనే దాన్ని ఆయన ఎరగడండి. ఓటమి అనేది లేనే లేదు సంభాజీ మహారాజ్కి. అదేవిధంగా స్వరాజ్యానికి రెండవ ఛత్రపతిగా సంభాజీ మహారాజ్ పట్టాభిషేకమై ఛత్రపతి సంభాజీ మహారాజ్గా ఉన్న తర్వాత కూడా నేను ఛత్రపతిగా కంటే స్వరాజ్యానికి సేవకునిగా రక్షకునిగా మాత్రమే నేను పనిచేస్తానని ఆయన ఒక స్వరాజ్య రక్షకునిగా ఆయన చేసినటువంటి యుద్ధం ఒకరితో కాదండి. ఒకవైపు మొఘల్ షాహీ, ఒకవైపు ఆదిల్ షాహీ, ఒకవైపు నిజాం షాహీ, ఇంకొక వైపు కుతుబ్ షాహీ, వీళ్ళతో కాకుండా బ్రిటిష్ వారని, పోర్చుగీస్ వారని, డచ్చి వారని ఇలా అనేక మందితో యుద్ధం చేసినటువంటి ఏకైక మహారాజు మన శంభురాజే అండి. ఇకపోతే ఇక ఈ చావా మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు చావా మూవీ గురించి మనం డిస్కస్ చేసే ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో 350 సంవత్సరాల కిందట జరిగినటువంటి చరిత్రని ఈ రోజుడికి ఆపాదించి ఈ రోజు ఇలా చేయడం తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి మనం నిర్ణయాలు చెప్పకూడదండి. ఎందుకంటే చరిత్ర నుంచి మన పూర్వీకుల వీర మరణాల నుంచి ప్రాణ త్యాగాల నుంచి ఒక ప్రేరణాయుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, మనం తయారు చేసుకోవాలని ఆలోచించాలే తప్ప దోషాలు వెతకకూడదు అనేది నా అభిప్రాయం. ఈ చావా చిత్రం దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గారికి, అదేవిధంగా ఈ చిత్రం నిర్మించినటువంటి నిర్మాతలకి నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి చిత్రం నిర్మించారండి వాళ్ళు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా మాత్రమే ఈ సినిమా అనేది వాళ్ళు నిర్మించారు. ఒక దర్శకునిగా లక్ష్మణ్ ఉటేకర్ సార్ ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆయనకున్నటువంటి ఒక చిత్రం యొక్క నిడివి 2 గంటల సమయం అనుకున్నప్పుడు ఆ 2 గంటల సమయంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలన్నిటినీ ఒక చోట చూపించాలి అనేటువంటి ప్రయత్నంలో చాలా అద్భుతమైన ప్రయోగం అనేది ఆయన చేశారని చెప్పాలి. కానీ ఎప్పుడు కూడా ఒక చారిత్రక అంశాలతో కూడినటువంటి చిత్రాన్ని నిర్మించేటప్పుడు కానీ, డైరెక్ట్ చేసేటప్పుడు కానీ, ఒక చారిత్రకమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పుస్తకాలు రాసేటప్పుడు కానివ్వండి, మనం ఒక బేసిక్స్ అనేవి, ఒక పునాదులు అనేవి ఉంటాయండి ప్రతి చరిత్రకు కూడాను. ఆ బేసిక్స్ ని మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఉదాహరణకు చెప్పాలంటే మహాభారత యుద్ధం అన్నది కౌరవులు పాండవుల మధ్య కురుక్షేత్రంలో జరగలేదు, మా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగింది అంటే ఎలా ఉంటుంది? అది బేసిక్ ని డిస్టర్బ్ చేయడం లాంటిదే అన్నమాట. ఈ విషయం నేను ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ అంటే, ఈ చావా చిత్రం ఏదైతే ఉందో అందులో మొట్టమొదటి సీన్ అయినటువంటి బురాన్పూర్ యుద్ధంలో సింహానికి ఛత్రపతి సంభాజీ మహారాజ్ జరిగినటువంటి సంఘటన అన్నది ఆ యథార్థ సంఘటన బురాన్పూర్ లో జరగలేదండి. దానితో పాటు ఇంకో విషయం ఏంటంటే అది ఇంకో చోట జరిగినటువంటి విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆ బురాన్పూర్ యొక్క ఎవరైతే మెయిన్ వ్యక్తి ఉన్నారో ఖాన్ అనేటువంటి వ్యక్తి ఆ యుద్ధంలో అసలు పాల్గొననే లేదు. ఆయనకు ఆ యుద్ధం మరాఠాలు వచ్చారు, యుద్ధం చేశారని తెలుసుకునే సమయానికే మరాఠాలు యుద్ధం చేసి ఖజానాను తీసేసుకొని సగం దారి కూడా వాళ్ళు తిరిగి ప్రయాణం అయిపోవడం కూడా జరిగిపోయిందండి. నేనేమంటున్నానంటే ఎటువంటి చరిత్రలు రాసినా సరే బేసిక్స్ ను డిస్టర్బ్ చేయకూడదు. దానిపైన రసవత్తరంగా మీరు చూపించుకోవాలన్నప్పుడు చాలా కాదంబరిగా, కాల్పనికంగా మరికొంత శ్రద్ధతో ఉండే విధంగా, చదివే విధంగా మీరు రాయాలనుకున్నప్పుడు బేసిక్స్ ని డిస్టర్బ్ చేయకుండా రాయాలి, చేయాలి అనేది నేను చెప్పేటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్రలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను మాత్రమే తీసుకొని ఈ చావా చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రాన్ని చూసి ఎంతో మంది ఎంతో వేదనకు, భావనకు, బాధకు గురవుతున్నారు. అదే
ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క 30 సంవత్సరాల జీవితాన్ని గినక సినిమాలలో చూపించినట్లయితే ఇప్పటి ప్రజల మానసిక ఆవేదన, బాధ, ఆక్రోశం అన్నవి కట్టలు తెంచుకుంటాయండి. అంతటి అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర ఛత్రపతి సంభాజీ మహారాజ్ది. ఈ చావా చిత్రంలో ముఖ్యంగా చూపించాల్సిన ఈ చావా చిత్రంలో 3 సంఘటనలను మెయిన్ గా తీసుకొని ఈ సినిమా చిత్రీకరించారు. అందులో మహారాణి సొయిరాబాయి తన కొడుకుని ఛత్రపతిగా పట్టాభిషేకం చేయాలని రాజారాం మహారాజును అనుకోవడం వాస్తవమే. కానీ ఆమె ఆ కాలంలో అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేసుకొని ఎంతన్నా ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య కదండి, ఆ పరిస్థితులను అర్థం చేసుకొని స్వరాజ్యం యొక్క సంరక్షణకు తను ఛత్రపతి సంభాజీ మహారాజ్కి పూర్తి మద్దతు ఇచ్చిందండి. కానీ అక్కడ చూపించడం అనేది ఇంకోలా చూపించారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రలో మహారాణి సొయిరాబాయి సాహిబ్ కానివ్వండి, కనోజీ అనేటువంటి ఇంటి పేరు, షిర్కే అనే ఇంటి పేరు తీయకుండా చాలా జాగ్రత్తగా కనోజీ అనే 2 పేర్లు పెట్టి మరాఠాలకు సంబంధించిన వీళ్ళిద్దరు సర్దార్లు, అది కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క భార్య సోదరులైనటువంటి కనోజీ అనేటువంటి మరాఠాలు మొఘల్ అధిపతి అయినటువంటి ఔరంగజేబుకు వాళ్ళు సాయం చేశారు, దానికి సంబంధించి రుజువులు ఇచ్చారు అని చెప్పడం అనేది చాలా తప్పు, కూడా చాలా ఖండించవలసినటువంటి విషయం అండి. ఎందుకంటే చరిత్రలో కూడా ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పడానికి మొఘలులకు ఎటువంటి ఆధారం కూడా లేదు. ఇది ఇంతటితో ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే కనోజీ అనే ఈ ఇద్దరు మరాఠా సర్దార్లు ఇద్దరు కూడాను తర్వాతి కాలంలో ఛత్రపతి రాజారాం మహారాజ్, మహారాణి తారాబాయి భోస్లే ఆయన పుత్రుడు మన తమిళనాడులోని జింజీ కోట నుండి మహారాష్ట్రలోని స్వరాజ్య గడకోట్ కోటకి వాళ్ళు సురక్షితంగా వెళ్ళడానికి వీరిద్దరి యొక్క సాహసం చేసినటువంటి ప్రయత్నం అన్నది చరిత్రలో అద్భుతంగా లిఖించబడిందండి. దానికి ఎవిడెన్సెస్ కూడా, ఆధారాలు కూడా ఉన్నాయి. తర్వాతి కాలంలో ఇదే ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క కొడుకు ఛత్రపతి సాహు మహారాజు ఎవరైతే ఉన్నారో తోర్లే సాహు మహారాజు యొక్క భార్యగా ఈ ఇంటి పేరు ఉన్నటువంటి వ్యక్తిని, కూతుర్నే ఇవ్వడం జరిగిందండి. ఈ ఇంటి పేరు ఇచ్చినటువంటి మహారాణి ఎవరైతే ఉన్నారో తను ఛత్రపతి సాహు మహారాజు యొక్క జీవిత చివరి కైలాస ప్రయాణంలో తన ఇష్టంతో తను పట్టుబట్టి తను సతీసాయి గమనం చేయడం జరిగిందండి. ఇది కూడాను చరిత్రలో లిఖించబడింది. చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడాను. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఇంకెవరు ఈ విధంగా మొఘలులకు సపోర్ట్ చేశారు, ఎవరు ఆ విషయాన్ని చేరవేశారు అనేది. ఈ విషయం గురించి మనం చెప్పడానికి ఆల్రెడీ చరిత్రకారులు చాలా స్పష్టంగా దాన్ని క్లియర్ చేశారండి. ఏ విధంగా అంటే మరాఠా సర్దార్లు కానీ సొయిరాబాయి చేయలేదని దానికి ఈ భారత పురాణ ఇతిహాస పరిశోధక మండలి మరియు మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సర్టిఫై చేసి చెప్పింది ఇది తప్పు, వాళ్ళు చేయలేదు, దానికి ఆధారాలు లేవు అని. ఆ ఆధారాలు కూడా నేను ఈ వీడియోలో కింద మీకు సబ్మిట్ చేస్తాను. అదేవిధంగా ఇక మీకు వచ్చినటువంటి ఈ సందేహాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఎవరు చేశారు అంటే కేవలం, మళ్ళీ చెప్తున్నాను, కేవలం కొంతమంది దుర్మార్గము, జాతి అహంకారం ఎక్కినటువంటి బ్రాహ్మణుల యొక్క ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతటి దుస్సాహసానికి, ఇంతటి దుర్మార్గపు కారణానికి ఒడిగట్టడం జరిగిందండి. దీని అనుకున్నటువంటి అసలు కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంత దుస్సాహానికి, జాత్యంకారానికి పాల్పడ్డారు అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క ప్రాణ స్నేహితుడిగా ఏదైతే ఆ మూవీలో చూపించారో కవి కైలాష్ అనేటువంటి వ్యక్తి, ఒక శూద్ర జాతికి చెందినటువంటి వ్యక్తిని ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన ప్రాణ స్నేహితుడిగా పిలవడం, తన రాయల రాజ భోగంతో కూడినటువంటి భోజన పంక్తిలో ఆయనను తనతో పాటు ఎల్లప్పుడూ కూర్చోబెట్టుకొని భోజనం చేయడము, అది వాళ్ళకు ఏ పట్టానా నచ్చలేదు. మహారాజ్ చెప్తే కూడా వినలేదు అన్నమాట. మహారాజ్ అంతటితో కాకుండా ఛత్రపతి సంభాజీ మహారాజ్కి శివాజీ మహారాజ్ లాగా కాకుండా
సంభాజీ మహారాజ్కి అన్ని వేదాలు, విద్యలు, ఉపనిషత్తులు, రామాయణ ఇతిహాసాలు, సమస్త శాస్త్రాలు, శస్త్రాలు అన్ని తెలుసండి ఆయనకి. దానివల్ల ఎక్కువ మందిని ఆయన ఆ వర్గానికి చెందిన వారిని ఆయన వెంట పెట్టుకోవడానికి కావాల్సిన అవకాశం లేకుండా పోయింది. ఇక శస్త్ర విద్యలు, శాస్త్ర విద్యలు తెలిసిన వ్యక్తిగా, రెండు తెలిసిన వ్యక్తి కాబట్టి నిర్ణయాలు తానే తీసుకునేవాడు అనమాట. దానికి తట్టుకోలేని వర్గం ఇది ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి చేపట్టడం, మగళ్ళకు సాయం అందించడం జరిగిందండి. మళ్ళీ నేను చెప్తున్నాను, కేవలం కొంతమంది మాత్రమే ఆ విధంగా చేశారు ఆ బ్రాహ్మణ వర్గంలో ఉన్న వాళ్ళు. ఇకపోతే ఈ చావా చిత్రంలో చివరి భాగంగా చూపించినటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజుని బంధించి చిత్రహింసలు పెట్టిన దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ఛత్రపతి సంభాజీ మహారాజుని ఔరంగజేబు అనేటువంటి క్రూరుడు, రాక్షసుడు, ఒక సైకోపాత్ అయినటువంటి వ్యక్తి 1 రోజు 2 రోజులు కాదండి, అక్షరాల 45 రోజులు క్రూరాతి క్రూరమైనటువంటి చిత్రహింసలు పెట్టాడు. ఏ విధంగా అంటే శరీరం మీద ఉన్నటువంటి ప్రతి వెంట్రుకలను ఒలిపిచ్చేశాడు. అంతేకాకుండా గోర్లను పూర్తిగా తొలగించేశాడు. కాళ్ళ వేళ్లను, చేతుల వేళ్లను నరికించి వేశాడు. తర్వాత శరీరం మొత్తం మీద కూడా చర్మాన్ని మొత్తాన్ని కూడాను ఆయన ఒలిపించేసేసాడండి. అదేవిధంగా ఇనుప చువ్వలు కాల్చి కళ్ళల్లో పొడిపించి కళ్ళు తీయించేశాడు. అదేవిధంగా ఆయన నాలుక పీగించేసేసాడు. ఇవి ఇలాంటి దుస్సాహసాలు, దుర్మార్గపోయినటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా ఔరంగజేబు ప్రతిరోజు కూడా ఈ 45 రోజుల్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఆయన ఛత్రపతి సంభాజీ మహారాజును 3 విషయాలు అడిగేవాడండి. 3 విషయాలు అడిగేవాడు. అది ఆ సినిమాలో చూపించలేదు. ఆ 3 విషయాలు ఏంటి అంటే, ఒక్క విషయం మతం మారమని చెప్పి, రెండో విషయం వచ్చి మీ ఖజానా ఎక్కడుందో చెప్పమని, మూడోది స్వరాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలపమని చెప్పేసి. దానికి ససేమిరా అన్నటువంటి సంభాజీ మహారాజుని చూసి ఇంతటి దుర్మార్గపోయినటువంటి చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఆ ఔరంగజేబు యొక్క అహం దెబ్బతినక ఆయన యొక్క కోపం కట్టలు తెంచుకొని ఆక్రోశానికి లోనై ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజుని ముక్కలు ముక్కలుగా నరికించేసి త్రివేణి సంగమం అయినటువంటి సంగమేశ్వర్లోని ఇంద్రాయిని, భీమా, భామ నదుల సంగమంలో ముక్కలు ముక్కలుగా నరికించి పారవేపిచేస్తాడండి. అప్పుడు ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆ మొఘల్ సామ్రాజ్య అధికారులు, వాళ్ళు అక్కడ పారవేయగా చర్మకారులు అంటారు కదా, ఆ చర్మకారులు ఏం చేశారంటే, వాళ్ళు ఆ నదిలోకి దూకి ఆ శరీర అవయవాలన్నిటినీ తీసుకొచ్చి ఒక చోట పేర్చి వాళ్ళ శరీరం మొత్తాన్ని మళ్ళీ కుట్టేసి మొత్తం కూడా అంతిమ సంస్కారం అన్నది ఆ చోట సంగమేశ్వర్లోని సంగమం దగ్గర జరపడం జరిగిందండి. ఈ రోజుకి అక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క సమాధి ఉంది. తులాపూర్ అంటారు. చాలా మందికి కూడాను తులాపూర్కి తుల్జాపూర్కి ఉన్నటువంటి తేడా తెలియదండి. ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తుల్జాపూర్ అన్నది తుల్జా ఆయి భవానీ మాత ఉన్నటువంటి దేవాలయం అయితే, తులాపూర్ అన్నటువంటి క్షేత్రం అన్నది ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క చివరి అంకం ఎక్కడ అంతిమ సంస్కారం జరిగిందో, ఎక్కడైతే ఆయనను బాధవేశారో అక్కడ కవి కైలాష్ ఆయన సమాధులు ఇప్పటికీ ఉంటుందండి. అక్కడ సంగమేశ్వర ఆలయం, ఆ 3 అక్కడ ఇప్పటికీ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, అంతిమ సంస్కారం జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ సినిమాలో చావా చిత్రంలో నాలుక పీకినటువంటి దాన్ని ఎండింగ్ పార్టీగా చూపించారు. దాని తర్వాత ముక్కలుగా నరికివేయడం కానివ్వండి, అంతిమ సంస్కారం చేయడం కానీ ఆ సినిమాలో చూపించలేదండి. దాని తర్వాత కూడా మీకు ఏం జరిగిందో తెలియాలి కాబట్టి ఈ యథార్థం నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత అంతటితో కూడా ఆగక, అప్పటికీ కూడా ఆయనకి కసి తీరక ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య అయినటువంటి యశూరాణి సాహెబ్ని, యశూబాయి అంటారు, యేసుబాయి కాదండి, యశూబాయి, యశూబాయి మహారాణి సాహెబ్ని గర్భవతిగా ఉన్నప్పుడే ఆయన తీసుకెళ్లి దాదాపు 20 సంవత్సరాల పాటు బంధించి ఉంచుతాడండి. అక్కడ యశూబాయి మా సాహెబ్కు సాహు మహారాజ్ జన్మించిన తర్వాత అక్కడే వాళ్ళ మధ్యనే పెరుగుతాడు. అతన్ని శిక్షించలేదండి బాల షాహు మహారాజ్ని. వాళ్ళు మొఘల్ బుద్ధితో ఆ పిల్లని పూర్తిగా మార్చుకొని
తమ రాజ్యానికి అధిపతిగా ఇక్కడ దక్కన్లో కూర్చోబెడితే మొత్తం రాజ్యం పరిపాలించవచ్చు అనుకుంటారండి. అప్పుడు ఛత్రపతి రాజారాం మహారాజ్ భార్య మహారాణి తారాబాయి సాహెబ్ ఏం చేసింది అంటే బతికుండగానే తన జీవనం లేకుండా చేసి ఔరంగజేబుని దక్కన్ నుంచి ఆయన పోకుండా ఇక్కడే ఆయన సమాధి కట్టిందండి తారాబాయి మహాసాహెబ్. ఆయన చనిపోయిన తర్వాత ఆ యశుబాయి సాహెబ్ని సాహు మహారాజును తీసుకొచ్చి తిరిగి స్వరాజ్యంని విస్తరింపజేసిందండి. మహారాణి తారాబాయి సాహెబ్ తర్వాత ఛత్రపతి సాహు మహారాజ్ కాలంలోనే స్వరాజ్యం అటక్ నుంచి కటక్ వరకు, తమిళనాడు తంజావూరు నుంచి పాకిస్తాన్ పెషావర్ వరకు సువిశాలమైనటువంటి అఖండ భారతాన్ని సృష్టించిందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడాను ఏదో భావోద్వేగానికి ఆవేశపడిపోయి ఏడుస్తున్నారు, ఇంకోలా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు అనే వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఇలా ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్రని భావితరాలకు అందిస్తారా, లేకపోతే కొన్ని రోజులకు అన్ని సినిమాల వల్లే ఈ చరిత్రను కూడా మర్చిపోతారా, లేకపోతే మీకు ఇక్కడ ఇంకో చివరి కొసమెరుపు చెప్పాలండి. మన దేవభూమి అయినటువంటి భరత భూమిలో ఎంతో మంది దేవుళ్లకు దీక్షలు మాలలు ఉండడం సహజమే అండి. కానీ ప్రపంచ చరిత్రలో ఏకైకంగా ఒకే ఒక్క మహారాజుకు 45 రోజుల దీక్ష ఉంటుందండి. 45 రోజుల దీక్ష, అది కూడా అత్యంత కఠినమైన శిక్ష. పాల పదార్థాలు తీసుకోకూడదు, నేల మీద పనుకుంటారు. అదేవిధంగా స్త్రీ సాంగత్యం అనేది ఉండదు, కాళ్ళకు చెప్పులు ఉండవు. వాళ్ళు అది కూడా ఈ బలిదాన్ దీక్ష ఏ టైంలో వస్తుంది అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ది మండు వేసవి కాలంలో వస్తుందండి. బాగా ఆ వేసవి కాలంలో కాళ్ళకు చెప్పులు లేకుండా నాయడం ఎంత నరకప్రాయంగా ఉంటుందో కూడా తెలిసి కూడా లక్షల మంది ఇప్పటికే దాన్ని ఫాలో అవుతున్నారండి. ఆంధ్ర తెలంగాణ నుంచి ఆ దీక్ష గత 3 సంవత్సరాలుగా చేస్తున్న పర్సన్ ఏకైక వ్యక్తిని నేను. ఆ బాధ అన్నది మనకు తెలియాలి అని చెప్పి ఆ దీక్షను మేము చేస్తున్నాం. చూద్దాం, ఈ సినిమా చూసి ఆవేదన పడిన వాళ్ళంతా ఆ దీక్ష తీసుకుంటారా, 45 రోజులు పాటిస్తారా, లేదంటే పిల్లలకు ఆ చరిత్ర చెప్తారా, లేకపోతే కాలగర్భంలో అందరి చరిత్ర వల్లే సంభాజీ మహారాజ్ చరిత్రను కూడా మర్చిపోయి ఆ ధర్మవీరుణ్ణి మర్చిపోతారా అన్నది చూద్దాం. చివరగా మీ అందరికీ కూడా నాదొక చిన్న ప్రశ్న ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చావా అని ఎవరు పిలిచారు అనేది మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని, ఈ నిజమైన యథార్థ చరిత్రని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేసి మాకు సాయం చేస్తారని తెలియజేసుకుంటూ నేను మీ మరాఠా వెంకట్ సోమాజీ. జై జిజావ్, జై శివరాయ్, జై శంభూరాజే.